హాయ్ అండి, ఈరోజైతే నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. దానికైతే ముందుగా మనం ఏదైనా మనకు నచ్చిన గులాబ్ జామ్ మిక్స్ని తీసుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకొని దీనికి సరిపడా పాలు కూడా తీసుకోవాలి. అయితే నేను పాలు కాచి చల్లార్చిన పాలు అనమాట. ఇప్పుడైతే గిన్నెలో గులాబ్ జామ్ మిక్స్ వేసేసుకొని దీంట్లో పాలు పోసుకుంటూ మెల్లగా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ మెల్లగా ముద్దలాగా చేసుకోవాలి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి, ఒక పావు గంట సేపు లేకపోతే ఒక అరగంట సేపు. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2 కప్పుల పంచదార 2 కప్పుల వాటర్ వేసేసుకొని మరిగించుకోవాలి. ఇది ఇలా మరుగుతూ ఉండగా మనమైతే ఇక్కడ యాలకుల పొడి రెడీ చేసుకుంటున్నాం. యాలకుల గింజలు అలాగే కొంచెం పంచదార వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు తొందరగా పొడి అవుతుంది. ఇప్పుడైతే ఈ పొడిని అలాగే యాలకుల తొక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తాన్ని వేసేసుకోవాలి పంచదారలో. ఇది పంచదార కరిగిన తర్వాత 10 నిమిషాలు 15 నిమిషాలు మరిగితే సరిపోతుంది. మరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా ముందుగా మనం చిన్న చిన్న ఉండలా తీసుకుని పక్కన పెట్టేసుకొని ఇలా బాల్స్ లాగా మెల్లగా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న బాల్స్ని పక్కన రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం పాకం కూడా రెడీ అయిపోతుంది. బాల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఈ బాల్స్ని అలా నూనెలో వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత బాల్స్ని తీసేసి ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత పాకంలో వేసేసుకోండి. అంతే, గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగా వచ్చాయండి గులాబ్ జామున్స్. ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.